ఓం శం శరవణభవాయ నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరాయుడు ఛానల్. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి సోయగాల నడుమ పచ్చని చెట్లు, పంట పొలాలు, పారే ఏరు, సుందరవనంలో కొలువై మోపిదేవి బిక్కవోలుతో సమానంగా పేరుగాంచిన అనపర్తి గ్రామం వీర్రాజు మామిడి శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము. ప్రశాంతతకు నిలయము, కోరిన కోరికలు తీర్చే స్వామి. వివాహం జరగాలని, సంతానం కావాలని, దోషాలు తొలగాలని, ఏ సమస్య అయినా మృక్కిన తక్షణమే వరాలను నొసగుతున్న స్వామివారు. సంతానం లేనివారు సత్సంతానం పొందుతున్నారు. వివాహం కానివారు వివాహితులవుతున్నారు. అడిగితే ఆయన ప్రసాదించనిది లేదు. కోరిక ధర్మబద్ధమై ఉండాలి. కానీ సుబ్రహ్మణ్యం అంటే జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. సర్వ సైన్యాధ్యక్షుడు, శివపుత్రుడు. అత్యంత మహిమాన్వితమైన ఆలయము వీర్రాజు మామిడి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము. కమిటీ వారు మరియు సేవాదళ్ వారి ఆధ్వర్యంలో అనేక పూజలు, అభిషేకాలు, హోమాలు వంటి క్రతువులు భక్తులచే నిర్వహించబడుతూ ఉంటాయి. సుబ్రహ్మణ్య షష్ఠి, కావిడి ఉత్సవము, స్కంద షష్ఠి వంటి పర్వదినాలలో గొప్ప వైభవంగా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రతి మంగళవారము స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయి. సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపి, తేజస్వి. తిథులలో 6వది షష్ఠి. ఈయన మార్గశిర మాస శుక్ల షష్ఠి నాడు జన్మించాడు. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుని అంశతో జన్మించాడు. ఈయన షష్ఠీ ప్రియుడు, 6 ముఖములు కలవాడు. ఈయన మంత్రము షడాక్షరి. కామ, క్రోధ, లోభం, మోహం, మదమాశ్చర్యములనే అరిషడ్వర్గములను నాశనం చేయగల దిట్ట. ఒక్కసారి ఆ కోరికలని మనసులో తలుచుకోండి. మనస్ఫూర్తిగా చక్కగా స్వామివారికి నివేదన చేయండి. రూపా సంతోషి స్వాతి నామూర్త్యాః రామచోడం గోత్రస్యాః ఓం రఘునామధైస్యాః వినీలానామత్యాః ఓం కుమార్యాః రోషినిశ్రీ నామత్యాః శ్రీబాలగోత్రస్యాః కుటుంబస్య శ్రీబాలగోత్రస్య కుమారస్య నాగే సజీవ రామరెడ్డి నామధైస్యాః పయామి అష్టయోః అర్ఘ్యం సమర్పయామి శుద్ధ ఆచరణీయం సమర్పయామి సహస్రయామి శుద్ధోదక స్నానం సమర్పయ పంచామృత స్నానం పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఒకసారి నీళ్ళు చల్లండి స్వామి మీద. శుద్ధోదక శుద్ధ ఆచమనీయం ఏకదంతం చతుర్హస్తం భాషమన్కుశధారిణం రక్తవళం బాలరం శోర్పగంధగౌరక్తవారసం హస్తాగరం విరం దేవం జగత్కారణవద్యతో ఏవం ధ్యాయతి నిత్యం దయామే యోగినాం మనః. గణపతయే నమః. గణపతయే నమః. గణపతయే నమః. గణపతయే నమః. గణపతయే నమః. గణపతయే నమః. గణపతయే నమః.
उच्चष्टगणपतये महागणपति लक्ष्मी गणपतये महानामाविधः परमद्रविष्णानि पूजां समर्पयामि धूपो అందరూ కూడా వెలిగిస్తున్న బంగారు పేరుని పొగ చూపించడానికి అందమాయించండి. సాక్షాత్ దీపం సమర్పయామి. సర్వీస్ చేసే వాళ్ళు ఇక్కడ తీసే కదా మీరే వేసేయకండి. మహాగణపతి విష్ణామినే మహాగణపతి దేవతా బృహదం దృశా గృహ సింగిలిగా వస్తే ఎవరికాళ్ళు కళ్ళగద్దుకుని మీరు వచ్చిన వాళ్ళతో భార్యాభర్తలుగా వస్తే భర్త ఒక ఐటమ్ వేస్తే భార్య ఒక ఐటమ్ వేసేటట్టుగా పదార్థాన్ని వేసేటట్టుగా వెళ్తే ఇక్కడ కార్యక్రమం కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. దాని తర్వాత హోమాలకి ఆ సమయం ఉపయోగపడుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. మూడో లైన్ పెట్టద్దు, రెండు లైన్లు మనకి మూడో లైన్ మనం ఏర్పాటు చేసుకోలేదు. అయ్యా దయచేసి గమనించండి, దయచేసి సహకరించాలి. అభిషేకం పూర్తి బయట తీసుకొని చూపించండి. అక్కడ కాలసర్పదోష నివారణం దేవి సుబ్రహ్మణ్యేశ్వర. दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे गंगा गोदावरीर्मध्यदेशे आग्नेयकोणे आन्ध्रदेशे अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन श्री प्रवासिस्य वज्राणां मध्ये श्री शोभकृतनाम श्री क्रोधिनाम समे देवसेना समे सुब्रह्मण्येश्वर स्वामी देवता मंत्रस्य सुब्रह्मण्येश्वर स्वामी देवता प्रीत्यर्थం చక్కగా ఉదయం నుంచి కూడా కాబట్టి మనం ఆయా దేవతలందరికీ కూడా పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత హోమం యజ్ఞం చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రత్యక్షంగా అగ్నిరూపంగా పూజా కార్యక్రమం సంపూర్ణత వస్తుంది. ఇందులో నవగ్రహ హోమం, నక్షత్ర హోమం, కృత్తికా నక్షత్రానికి హోమం. వైదిక కర్మలలో ప్రధానమైనది హోమము. హోమమునకు అగ్ని అవసరము. దేవతా విశేషములలో అగ్నిస్వరూపుడు సుబ్రహ్మణ్యుడే. ఆకాశ రూపమైన ఈశ్వరుని సాన్నిధ్యంలో అగ్నిశిఖగా తోచి వాయువుతో కలిసి గంగలో శరవణ స్తంభమును ఉద్భవించి భూమిని ఆధారముగా గల భూధరములలో ఆలయముల యందు వెలసిల్లే పంచభూత స్వరూపి అయిన పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుడే. వారికి అగ్నిభూహు అని ఒక పేరున్నది. ఎర్రటి ఎండలో కూర్చుని వేడిని లెక్క చేయకుండా భక్తితో ఎంతమంది భక్తులు హోమంలో పాల్గొంటున్నారో చూడండి. ఈ సన్నివేశాన్ని చూడడానికి కూడా అదృష్టం ఉండాలి అనిపించేలా ఉంది ఈ యాగస్థలం.
విశ్వాయ స్వాహా నమః శివాయ స్వాహా తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ప్రచోదయాత్ స్వాహా. చక్కగా మనసులో మీ సంకల్పాలు కోరికలు తలుచుకోండి. సంతానం కావడం, సంతానం, వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపార విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో జన్మక ప్రచోదయాత్ స్వాహా. సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో జన్మక ప్రచోదయాత్ స్వాహా. సుబ్రహ్మణ్యేశ్వరాయ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం అందరికీ కలగాలని ఆశిస్తూ మీ తోకరాయుడు ఛానల్. పంజాబ్ షటో సప్త ఇదాజ్యం గృహీత్వా మూట మాత్రం అందులో వేస్తే సరిపోతుంది. స్వాహ ఎప్పుడు వినపడితే ఎప్పుడే వేయండి, ముందు వేసేయకండి. అందరూ కూడా ఒకసారి ఓంకారం స్మరించండి. ఓ సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి, సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి. లేకపోతే ఒంగుని అలా నమస్కారం చేయండి. చెప్పడం అందరూ కూడా అగ్నయే సప్త మూడు సార్లు ప్రదక్షిణ అయిపోతే మళ్ళీ ప్లేస్ విశ్వాను